కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై లైంగిక దాడికి ఒక యువకుడు ప్రయత్నించినట్టుగా గుర్తించారు. బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది. యువకుడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా బాబుకి పంపాలని చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నారు. సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాం. స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంకా తెలియదు. కేంద్రీయ విద్యాలయం 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్ నగర్లోని దయార్గూడలో బాలిక సహస్రిని అత్యంత కిరాతకంగా దుండగుడు హత్య చేసి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఎవరు కూడా లేని సమయాన్ని చూసి అదను చూసి లోపలికి వచ్చి అత్యంత కిరాతకంగా 5 చోట్ల కత్తితో పొడిచి ఇటు కడుపు భాగంతో పాటు ఇటు మెడ భాగంలో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసి ఇక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం, సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే హత్య జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నాం మనం చూడొచ్చు. ఉన్నటువంటి 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వీళ్ళు రేణుకా కృష్ణ గత కొన్ని రోజులుగా ఉంటున్నారు. రెగ్యులర్గా ఉదయం తెల్లవారుజామునే 9 గంటలకు పనికి వెళ్తారు. పనికి వెళ్ళే క్రమంలో ఇటు కూతురు కేంద్ర విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. 6వ తరగతి చదువుకున్న క్రమంలో ఇవాళ హాలిడేస్ ఉండడంతో ఇక్కడనే ఆమెను ఉంచి వాళ్ళ కుమారుడైనటువంటి ఆయన్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో డ్రాప్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కూడా భార్యాభర్తలు రేణుకా కృష్ణ ఇద్దరు కూడా పనికి వెళ్ళారు. పనికి వెళ్ళిన సమయంలో స్కూల్ నుంచి పిల్లవాడిని డ్రాప్ చేసిన స్కూల్ నుంచి కాల్ వచ్చింది. పిల్లవాడికి లంచ్ లేదని చెప్పడంతో మళ్ళీ బాక్స్ మర్చిపోవడంతో ఇంటికి మనం చూసినట్టు ఇదే ఇంట్లోకి ఏదైతే కృష్ణ వచ్చాడు. వచ్చి చూడగానే రక్తపు మడుగులో పాప సహస్రిని కనిపించింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం, క్లూస్ టీమ్ కూడా చేరుకొని పూర్తిస్థాయిలో ఆధారాలు కూడా సేకరిస్తుంది. మనం చూసినటువంటి ఇదే కాలనీకి సంబంధించిన ఎటువంటి సీసీ ఫుటేజ్ కూడా లేకపోవడంతో చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడు బైక్పై వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా సీసీ కెమెరా లేకపోవడం, పోలీసులు మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా దాదాపు 10-15 మీటర్ దూరంలో ఉన్నటువంటి ఇంటికి కనబడకుండా ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి ఉన్నటువంటి 10-15 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. క్లూస్ టీమ్ మనం ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లోనే ఆధారాలు కూడా సేకరించింది. మొత్తం పూర్తిస్థాయిలో అన్ని ఆధారాలు తీసుకుంది. లైట్ స్క్రీనింగ్తో పాటు హత్యకు సంబంధించిన ఏవైతే కొంచెం చిన్న ఎవిడెన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా స్కల్స్ని కూడా సేకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నాం అయితే చెప్తా ఉన్నారు. బాలిక సహస్రిని ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం మార్చర్కి అయితే తరలించారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చుట్టుపక్కల బంధువులు కూడా చేరుకోవడం, ఈ ఏరియా మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేరుకొని అసలు బాలిక ఎలా చనిపోయిందన్న అనుమానాలు అయితే తావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాలనీవాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే సడన్గా వచ్చేసి బాలిక ఏదైతే హాస్టల్లో ఇవాళ హాలిడేస్ కావడంతో ఇక్కడికి రావడం, ఎందుకు హత్య చేశారు, ఆ దుండగుడు ఎలా ప్రవేశించాడు, ఇక్కడ సేఫ్టీ కరువైంది అనేది ఒకవైపు స్థానికులు అయితే భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి తల్లిదండ్రులు రేణుకా కృష్ణ ఇద్దరిని కూడా ప్రస్తుతం వారిని వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా శత్రుత్వాలు ఉన్నాయా, ఆర్థిక విభేదాలు ఉన్నాయా, ఇలా చాలా కోణాల్లో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ కుశాల్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, కూకట్పల్లి నుండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉండాలన్న నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒకరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాము. పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది.
మార్నింగ్ పుట్టనేగా పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్ నేను స్నానం చేసుకుంది సార్ ఆమె స్నానం చేసుకుంటే చిటితల్లి నువ్వు స్నానం చేసావు వెనకాల కూడా నడవదు ఎందుకు అట్లా స్నానం చేసావు కర్రగా అవుతావే మంచిగా ఉండాలి తెల్లగా ఉండాలి అని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా మళ్ళీ ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి అనుమానం అంటే నేను ఉండొచ్చు